భారీ మొత్తంలో ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయి. అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు తవ్వకాలు జరుగుతున్నాయని, త్వరలోనే శుభవార్త వింటారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఎక్కడైనా విన్నట్టుందా? యాజ్ ఇట్ ఈస్ కాకపోయినా సిమిలర్గా? ఎస్, మీరు అనుకున్నది. మీలో ఎంతమంది కుబేరా మూవీ చూశారు? చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసి వచ్చేయండి. దిస్ మూవీ స్టార్ట్స్ విత్ ద డిస్కవరీ ఆఫ్ ఆయిల్ ఇన్ ది ఓషన్. ఈ విషయం తెలిసిన ఒక బిజినెస్ మ్యాన్ అండ్ వాళ్ళ నాన్న ఈ ఇండస్ట్రీలో వెళ్తే ఇంకా డబ్బు సంపాదించవచ్చని భావించి ఒక పొలిటీషియన్తో టీమప్ అవుతారు. ఈ ప్లాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ నాన్న ఒక సిబిఐ ఆఫీసర్ గురించి చెప్తారు. ఆ ఆఫీసరే మన దీపక్ సార్. హీఈస్ వెరీ సిన్సియర్ అండ్ ట్రస్ట్ దిస్ జుడిషియరీ అ లాట్. కానీ సమ్హౌ మన సిస్టమ్ ఫెయిల్స్ టు గివ్ హిమ్ ద జస్టిస్. ఇంకేం చాయిస్ లేక మన బిజినెస్ మ్యాన్తో కలుస్తారు అండ్ గివ్స్ అన్ ఐడియా ఆఫ్ యూజింగ్ బినామీ అకౌంట్స్ టు టర్న్ బ్లాక్ అమౌంట్ ఇంటూ వైట్ మనీ. ఫర్ ద వన్స్ హూ డోంట్ నో వాట్ ఈస్ బినామీ అకౌంట్స్, ఇవి ఒక అనానమస్ అకౌంట్స్ లాగా. వీళ్ళ వెనకాల ఒక ఒరిజినల్ పర్సనే ఉన్నా వాళ్ళ ఐడెంటిటీ మొత్తం ఫేక్. అలా ఒక 4 బెగ్గర్స్ని చూస్ చేసుకుంటారు. అందులో వన్ ఆఫ్ ద బెగ్గర్సే మన దేవ. వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి రెడీ చేసి ఎలా బిహేవ్ చేయాలి అని నేర్పిస్తారు. కానీ దేవాకి ఇదేదో స్కామ్లా ఉంది అని గ్రహించి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. అలా ఎస్కేప్ అవుతూ హీ మీట్స్ సమీరా. ఈ ముగ్గురు ఆ బిజినెస్ మ్యాన్ వేసిన ప్లాన్ నుంచి ఎలా బయటపడతారు లేదా తనతో ఫైట్ చేస్తారా అనేది మూవీ. సమీరా, దేవా, నీరజ్ రిప్రజెంట్స్ హౌ ఒక బిజినెస్ మ్యాన్ ఏమీ లేని వాళ్ళని ఎలా యూజ్ చేసుకుంటారా అని, దాంట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఇరుక్కుంటున్నారా అని ఒక మెటాఫోర్లా యూజ్ చేశారనిపించింది. ఈ మూవీ జస్ట్ ఒక ఫిక్షన్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మనకి ఈ మూవీలో ఎలా బినామీ అకౌంట్స్ యూజ్ చేసి ఇన్సైడ్ మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చూపించారు. అలానే రియల్ లైఫ్లో కూడా చాలా వరకు బిజినెస్ మ్యాన్స్ లూప్ హోల్స్ యూజ్ చేసి వాళ్ళ వెల్త్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు. అర్థం కాలేదా? నేను చెప్తాను. రీసెంట్గా ఒక పెద్ద బిజినెస్ పర్సన్ వైల్డ్ లైఫ్ని రెస్క్యూ చేద్దామని 3500 ఎకర్స్ ఫారెస్ట్ని తీసుకుంటారు. దీని ఫోకస్ అంతా వైల్డ్ లైఫ్ యానిమల్స్ని, ఎండేంజర్డ్ స్పీషీస్ని సేవ్ చేయాలి అని. కానీ దీని వెనక ఉన్న అసలైన మోటివ్ అండ్ బిజినెస్ ప్లాన్ వేరేదే ఉంది. వాటి DNA అండ్ జీన్స్ కలెక్ట్ చేయడం, కార్బన్ క్రెడిట్స్ అండ్ యూజింగ్ నేచర్ నుంచి వచ్చే ఫ్రెష్ ప్రోడక్ట్స్. బయోటెక్ ఇండస్ట్రీ కమింగ్ ఇయర్స్లో చాలా బూమ్ అవ్వబోతుంది. ఇలాంటి టైంలో వరల్డ్లో ఉన్న స్పీషీస్ యొక్క DNA వాళ్ళ దగ్గర ఉంటే ఆ అడ్వాంటేజ్ మీ ఊహకే వదిలేస్తున్నాం. కార్బన్ క్రెడిట్స్. గవర్నమెంట్ కార్బన్ ఎమిషన్కి ఒక లిమిట్ సెట్ చేస్తుంది. అది ఎక్సీడ్ అవుతే ఆ కంపెనీ కొంత మనీ వీళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. సిన్స్ అది చాలా పెద్ద ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఆ క్రెడిట్స్ అన్నీ వాళ్ళకే వెళ్తాయి. ఇన్ఫ్యాక్ట్ నేచర్ ఇచ్చే ఫ్రెష్ వాటర్, ఎయిర్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకే వెళ్తాయి. हमारे बिलियनर्स आज की डेट में फॉरेस्ट को यूज कर रहे हैं फॉर कार्बन क्रेडिट, जेनेटिक डेटा एंड कंट्रोल ओवर वाटर. రిచ్ గెట్స్ రిచర్ అండ్ పూర్ గెట్స్ పూరర్. ఈ సామెత వినే ఉంటారు కదా. నేచర్ మనకి ఎంతో ఇచ్చింది. ఎయిర్, వాటర్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఫ్రీగానే ఇచ్చింది. కానీ వీటిని కూడా మనం డబ్బులు పెట్టుకునేలాగా చేసేసారు. చెట్లు ఉంటే ఫ్రెష్ ఎయిర్ మనకి ఫ్రీగా దొరుకుతుంది. కానీ వాటిని నరికేసి వెహికల్స్ యూజ్ చేసి ఎయిర్ని పొల్యూట్ చేసి దాన్ని ఒక ప్రాబ్లంగా క్రియేట్ చేసాం. మళ్ళీ దానికే మనం సొల్యూషన్ ఎయిర్ ప్యూరిఫైయర్ అని కనుక్కున్నాం. దాని ప్రైస్ మీకు తెలుసు. మనకి తెలియకుండానే మనల్ని ల్యాబ్ ర్యాట్స్గా వాడేస్తున్నారు. ఫ్రీగా వచ్చేవి కూడా బిజినెస్ చేస్తున్నారు. ఈ వీడియోకి ఇంతే. మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. ఆల్సో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కాంటెంట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. సముద్రం అందరిది కదా సార్, అందులో ఆయిల్ కూడా అందరిది. ఒక్కడే అంతా లాగేసుకున్నాడు.